హాయ్ అండి. వేసవి కాలంలో ఒంటికి చలువ చేసే కార పొంగల్ రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలన్నా చూపిస్తాను, చూసేయండి. ఒక్క చుక్క నెయ్యి వేయకుండా రుచి అయితే చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. 3/4 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పెసరపప్పు సన్న సెగపైన దోరగా వేయించుకోవాలండి. మాడకుండా సన్న సెగపైన వేయించుకుంటే మనకి పెసరపప్పు లోపల వరకు వేగి రుచి అయితే చాలా బాగుంటుంది. మొత్తం ఈ విధంగా వేయించేసుకోవాలండి. చూసారు కదా, చక్కగా వేగిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. మనం రెగ్యులర్గా వాడే బియ్యమే తీసుకున్నాను. 2 ఈక్వల్గా వేస్తే మనకి పెసరపప్పు చాలా మెత్తగా చాలా కమ్మగా ఉంటుందండి. బియ్యం అయితే కడిగేసాను. వేయించుకున్న పెసరపప్పు కూడా అందులో వేసి మరొకసారి కడిగి 2 కప్పులకి 4 కప్పులు నీళ్లు వేసేసి ఉడికించుకోవాలి. 4 కప్పులు నీళ్లు వేసి కొద్దిగా ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ప్రెషర్ కూడా పోయేసిందండి. విజిల్ వచ్చి ఇది పక్కన పెట్టేసాను. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. మొత్తము గరిటె తీసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని పక్కన మరొక గిన్నెలో వేడి నీళ్ళు అయితే మరిగించుకున్నాను. ఆ నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పొంగలు ఒకసారి కలిపేసుకోవాలి. మీకు మరీ పలచగా కావాలన్నా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఉంచుకున్నా సరిపోతుంది. 1 టేబుల్ స్పూను మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్కలు, మీ కారానికి సరిపడిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మిరియాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా చిటపట్లాడిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఇంగు కూడా వేసేసి తాలింపు వేసేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పొంగల్లో వేసేసి మరోసారి కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇందులో నేను నెయ్యి ఏమీ వాడలేదండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా మంచిది. రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు నీళ్ళు కావాలంటే మరిగించుకున్న నీళ్ళు వేసుకుంటే మనకి రుచి బాగుంటుందండి. పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని మరోసారి మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు సన్న సెగపైన ఉడికించుకుంటే సరిపోతుంది. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. రుచి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.